హ్యాపీ బర్త్డే స్మైలీ. విష్ యూ ఏ వెరీ 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 హ్యాపీయెస్ట్ బర్త్డే అండ్ స్టే హ్యాపీ కూల్ ఆల్వేస్. సో మే 1 అయితే మా చెల్లి బర్త్డే అనమాట. సో మేమైతే 12కి కేక్ కట్ చేయించాము. మా ఇంటి దగ్గర ఒక 6 పీపుల్ ఉంటాం మేము, లైక్ ఫ్రెండ్స్ అనమాట. సో కరెక్ట్గా మా ఇంటి దగ్గర ఒక అక్క పెళ్ళికి వచ్చాము. ఇంకా అలా అలా కుదిరింది. సో ఒక ఏజ్ వచ్చాక మనం సిబ్లింగ్స్ని ఎక్కువ మిస్ అవుతాము, లైక్ ఎక్కువ షేర్ చేసుకుంటాం అంటారు కదా, అదైతే నిజం గైస్. నేను మా చెల్లెలు అయితే ప్రతి విషయం నేను ఎవరికి చెప్పని కూడా ఆ పిల్లకి చెప్పున్నాను అనమాట. ఆ పిల్ల కూడా అలాగే ఇది జరిగిందక్క అది జరిగిందక్క అది ఇది అన్నీ నాతో షేర్ చేసుకుంటుంది. అలా అని చెప్పి కొట్టుకోకుండా ఉండము. గంట మాట్లాడుకొని గంట రీల్స్ చేసి డ్యాన్స్లు వేసుకున్న 2-3 గంటలు సాగు కొట్టుకోవడమే. నా యూట్యూబ్కి కూడా ఈ పిల్లే సగం ఎంకరేజ్మెంట్ అనమాట. కొన్ని వీడియోస్ నాకు ఈ పిల్లే ఎడిటింగ్ కూడా చేసేస్తుంది. సో అంత కోఆపరేషన్, అంత అండర్స్టాండింగ్ ఉంటుంది అనమాట. బట్ చిన్నప్పుడు ఈ ఫోటో నాకు ఎంత ఇష్టం అంటే ముద్దుగా ఉండేది పిల్ల. నేను చేసినట్టు ఎవరు చేసుండరేమో చెల్లెళ్ళకి అక్కలకి. సావు కొట్టేదాన్ని ఈ పిల్లనైతే. లైక్ ముద్దుగా ఉంటుంది కదా, గిచ్చడం కొరకడం నాకు మళ్ళీ ఇష్టం. చిన్నపిల్లలు అలా ఉంటే ఎర్రగా అయిపోయే బుగ్గలు. అసలు నా దగ్గరికి కూడా వచ్చేది కదా ఆ పిల్ల. ఇప్పుడు నేను ఆ పిల్ల దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది అనమాట, నన్ను అలా కొట్టద్ది. సో ఎంతమంది ఇలా రిలేట్ అవుతారో కామెంట్స్లో చెప్పండి. సో అదనమాట. హ్యాపీ బర్త్డే స్మైలీ.